సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున వనపర్తి జిల్లా కొత్తకోట జాతీయ రహదారిపై ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 6గురికి తీవ్ర గాయాలు కాగా అందులో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బళ్ళారి నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతులను వాసిర్ రవూత్ 7 నెలలు, బుస్రా 2, మరియా 5 ఏళ్లు, అబ్దుల్ రెహమాన్ 62 సంవత్సరాలు, సలీం అబీ 80 సంవత్సరాలుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ 2 గంటల సమయంలో కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలో టెక్లై దర్గా గుడి సమీపంలో ఒక కర్ణాటక బండికి సంబంధించిన ఎర్టిగా కారు కర్ణాటక టు హైదరాబాద్ వాళ్ళు ప్రయాణిస్తారు. దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 9 మెంబర్స్ ఉన్నారు. మొత్తం ముస్లిం కుటుంబానికి సంబంధించిన వారు. అందులో ఒక 2 బేబీస్ డెత్ అయ్యారు. తర్వాత ఒక ముసలావిడ, తర్వాత ఇంకొక పర్సన్, ఒక జెంట్స్ అతను చనిపోయాడు. వాళ్ళు 2 ఇంకా మిగతా 5 మెంబర్స్ లేడీస్ అండ్ డ్రైవర్ బతికే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీవ్ర గాయాలు ఉంటే ఇమ్మీడియట్గా మన వనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రథమ చికిత్స గురించి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేసినాము. ట్రాఫిక్ జామ్, ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా హైవే మీద మొత్తం క్లియర్ చేసినాము.